హాయ్ ఫ్రెండ్స్, మహాదేవుడైన మన ప్రభు నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేమనగా, ఈ లోకంలో అబద్ధ బోధలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. దాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత నిజమైనటువంటి దేవుని సేవకులది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సేవకులకు ఇది పెద్ద సవాలుగా మారింది. ఇటీవల కాలంలో మనం వీడియోలు గమనిస్తున్నట్లయితే అబద్ధ బోధ భయంకరమైనటువంటి రూట్లో మారింది. లేఖనం ఒక రకంగా చెప్తుంటే దాన్ని వేరే రూట్లోకి తీసుకెళ్ళి బోధిస్తూ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యేసుక్రీస్తు ప్రభువారిని చాలా తగ్గించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే, ఒకళ్ళని కాదు, అనేక మంది అపవాది యొక్క తంత్రాలు తెలియనటువంటి వ్యక్తులు అనేక మంది లోకంలో విస్తరిస్తూ ఉన్నారు. వీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే, అపవాది వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నా అంటే, ఒక లేఖనాన్ని చూపిస్తూ ఆ లేఖనము ఇదిగో ఈ ప్రకారంగా బోధించు అని అపవాది యొక్క ప్రేరేపణ వలన బోధించడం జరుగుతుంది. బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా చదవచ్చు, ఎలాగైనా బోధించవచ్చు. కానీ దేవుడు ఎలా బోధించమని చెప్పాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయినటువంటి నిజమైన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా బోధించమని చెప్పాడో అలా బోధించాలి. కానీ ఇష్టానుసారంగా బోధించడం అనేటువంటిది ఈ రోజున జరుగుతూ ఉంటుంది. దానికి మాకు పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. మాది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పుకుంటున్నటువంటి గొప్ప వారు అనబడి పిలువబడేటువంటి అల్పులు యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో చాలా చిన్న ప్రాణాలు ఈ రోజున మరి యేసు ప్రభువునే వ్యతిరేకంగా, యేసు ప్రభువునే చులకనగా, యేసు ప్రభువునే హేళనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ లోకంలో దాపురించినందుకు, అదే భూమి మీద నేనున్నందుకు సిగ్గుపడుతూ ఉన్నా. ప్రియమైన సహోదరులారా, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఇప్పటికే అర్థమైపోయింది. BOUI అనేటువంటి ఒక యూనివర్సిటీ, అది బిచ్చగాళ్ళ యూనివర్సిటీ అని కొంతమంది మరి దాన్ని హేళన చేస్తున్నారు. నేనైతే అలా హేళన చేయను. ఎందుకు హేళన చేయనంటే, మరి అందులోనూ అమాయకులైనటువంటి సహోదరీలు అనేక మంది మరి వారు తెలియక క్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి అదొక మార్గమని ఒకవేళ అనుకొని కొంతమంది దాంట్లో చేరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే అపవాదిలో నుండి బయటికి రాగలగడం అనేటువంటిది గొప్ప సంగతి. కానీ అందులో ఉండటానికి ఎవరు సాహసించరు. ఇది అపవాది సంబంధమైనటువంటిది అని తెలుసుకొని అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి మీరు గమనించండి ప్రియమైనటువంటి మిత్రులారా, ఆ సంస్థలో మరి అక్కడ తర్ఫీదు పొందుతున్నటువంటి వారు గుర్తించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ నాకు తెలిసి 25-30 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలిసినటువంటి యూట్యూబ్లో ఒక పెద్ద ఛాలెంజ్లు చేసేవాడు. తడలు కొట్టి మీసాలు తిప్పి మీసం మెలబెట్టి తిప్పి రండి ఛాలెంజ్ చూసుకుందామంటే, యవనస్తుడిగా ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళల్లో నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి గొప్ప ధైర్యశాలి వచ్చాడు అనుకున్నాను. కానీ యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి జయశాలి అనేటువంటి టైటిల్ను పెట్టుకొని యేసుక్రీస్తులాగా హెచ్చింపబడేటువంటి అవకాశం పొందుతాడు అనేటువంటి ఆ రోజు నాకు లేఖన జ్ఞానం నాకు తెలియలేదు. కాబట్టి నేనైతే ఫాలో కాలేదు. కాకపోతే ఇదేంతో గమ్మత్తుగా ఉంది, సినిమాటిక్గా వీళ్ళు చెప్తున్నారు, దీన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి ఇది ఆలోచన చేశాము. అతను ప్రసంగాలు చేస్తుంటే విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి కేకలేసి చేస్తుంటే ఆ సినిమాని తలపిస్తున్నాడని అదొక ఎంటర్టైన్మెంట్గా మేము ఆ రోజున అనుకున్నాం. కానీ ఇది నిజమైన సేవ అనేటువంటి విషయంలో మేమైతే అంగీకరించలేదు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఎప్పుడు కూడా తగ్గింపు జీవితము, తను ఒక చెంప మీద కొట్టిన వాడిని రెండో చెంపకు చూపించమని చెప్పడం అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క నైజము, అది యొక్క బోధ. అది చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయడానికే ఈ లోకంలోకి వచ్చారు. అలాగే వారి కుమారులు కూడా అలానే తయారయ్యారు. మరి వాళ్ళ పేర్లు నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ఎవరో ఒక అతను మీసాలు ఇట్లా తిప్పి ఇలాగా
వెనక హిప్పీ క్రాఫ్ట్ పెట్టి అలా ఉన్నటువంటి పరిస్థితి. చుట్టూ బూటేసి బాగా దర్జాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. రైట్, మంచిదే. మీసం ఇప్పుడు ఒకసారి మనం మన యొక్క అద్దంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క పరిస్థితి తెలియజేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉన్నావా, లేకపోతే ఎదుటి వ్యక్తిని లేకపోతే భయపెట్టే విధంగా ఉన్నావా, లేకపోతే ఎదుటి వ్యక్తికి అబ్బా వీడొక పెడ అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఇవి కదా మనం చూసుకోవాల్సింది. ఒక సలహా ఎవరు ఇవ్వలేదా మీకు మీసం తిప్పొద్దని చెప్పమని? ఎవరు ఇవ్వలేదా? నాకున్న బంగారు ఒక వస్తువు వేసుకుంటే నా తమ్ముడు, నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు వద్దన్నారు. అలా దేవుని సేవకునికి అది పనికిరాదు, నువ్వు మంచిగా మర్యాదగా దాన్ని ఏమంటారు సెయింట్ లుక్ ఉండాలి అని చెప్పారు. వాస్తవానికి నేను ఏముంది, అందరూ ధరిస్తున్నారు, మనం ధరించడం తప్పేముంది, దేవుని సేవకుడు ఎందుకు తక్కువగా ఉండాలి అంటే నో, దేవుని సేవకుడు అంటే ఇతర వ్యక్తులకి మార్గదర్శిగా ఉండాలి, ఇలా ఉండాలి అని హుందాగా ఉండండి, తప్పలేదు. సూటు బూట్ వేసుకోండి, బాగా మంచి దర్జాగా వస్తువులు వేసుకోండి. వస్తువులు అంటే ఆ సూటు బూటు మంచి టైకి కట్టుకోండి, బాగా దర్జాగా హుందాగా ఉండండి, మంచి చైర్లో కూర్చొని చెప్పండి. నాకైతే అవకాశం లేదు కాబట్టి నేను చైర్ని అటు ఇటు తిరుగుతాను, నేను చెప్పేవాళ్ళు, నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఎదురుగా కూర్చొని నేను చెప్తున్నాను. కానీ వాస్తవానికి నాకు ఎదురుగా తీసేటువంటి వారు ఉంటే, వీడియో తీసేటువంటి వారు ఉంటే నేను అలాగే మరి చేయటానికి, నేను నిలబడి చెప్పడానికి వాక్యం ఆ యొక్క స్టామినా అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయము నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు మీకు, అంతమంది మందే మార్బలం ఉంది. యేసుక్రీస్తులాగా జీవించడానికి అవకాశం, వారికి బోధించడానికి అనేకమైనటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అవకాశం ఇచ్చాడు. మరి అలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని అనేక మంది మరి ఫాలోయర్స్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తికి అభ్యంతరకరంగా అబ్బా వీడు మీసాలు అనిపించుకోవాలా? ఈ హిప్పీ క్రాఫ్లు అని అనుకోవాలా? లేకపోతే వాటిని బట్టి, లేకపోతే మీరు బోధించే బోధన బట్టి మీ గత చరిత్రలు తవ్వుకునేటువంటి అవకాశం అవతలాలకు ఇవ్వాలా? ఎందుకు ఈ పరిస్థితి? అంత అవసరం లేదు కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. గత చరిత్రలు అంటే పాపపు చరిత్రలో ఉండొచ్చు, పరిశుద్ధులుగా ఉండక మునుపు. పరిశుద్ధులుగా ఉన్న తర్వాత పాపపు చరిత్ర ఉందంటే వాడు పనికిరాని వాడు అని అర్థం. అలా సేవకు పనికిరానటువంటి వారు కొంతమంది తయారయ్యి యేసుక్రీస్తును బెచ్చగాడు అనేటువంటి స్థాయికి వారు దిగజారి మాట్లాడుతున్నారు. దానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో అనే మాటను హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ, ఆ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పలకబడినటువంటి ఒక మాటను పట్టుకొని, ఒక వచనంలో ఒక మాటను శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులను కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థన, యాచన అనేటువంటిది ఒక పద ప్రయోగము ఆ రోజున చేయబడింది. యాచన అంటే ఇట్ డజంట్ మీన్ ఇక్కడ నిజంగా చెప్పబడినటువంటి యాచన కాదు, అది అడుక్కున్నటువంటి విధానం కానే కాదు. రైట్, మీరు వివరించిన వీడియో నేను చూశాను. ఎవరైతే ఆ మీసాలు తిప్పినటువంటి బ్రో ఉన్నారో ఆ బ్రోకి నేను చెప్తున్నాను, యాక్చువల్ మీనింగ్ కాదు అది. మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే దాన్ని ప్రేయర్ అండ్ సప్లికేషన్ అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. హూ ఇన్ ద డేస్ of his flesh, when he had offered prayers and supplications with vehement cries and tears to him who was able to save him from the death, and was heard because of his godly fear. Why he has the godly fear while he was on the earth? Because he was a man 100% at the time. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా ఒక మానవుడు అని గుర్తించాలి. ఆ సంపూర్ణమైన మానవుడు ఏం చేశాడంటే, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన వచ్చిన పని చేసుకొని కంప్లీట్గా పూర్తి చేసుకొని వెళదాము అనేటువంటి విషయం చెప్పారు. అద్భుతమైన కాంటెక్స్ట్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించేటువంటి అధ్యాయం కాదు ఇది. వాస్తవానికి మీరు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠిస్తున్నటువంటి ఆ అధ్యాయాన్ని, యేసుక్రీస్తు అనేటువంటి నరుణ్ణి మరి చూపిస్తున్నటువంటి అధ్యాయాన్ని మీరు దాన్ని యేసుక్రీస్తు ఒక అసమర్థుడు, యేసుక్రీస్తు ఒక ఆధారపడే వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి లేకుండా ఏమి చేయలేడనేటువంటి విషయంలోకి మీరు అనుకుంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, మానవుడిగా పాపులలో చేరనివాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెందుతాయి. తండ్రి యొక్క గుణ లక్షణాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెందుతాయి. మీ తండ్రి గారు చెప్పినట్టుగా యేసు ప్రభు పరలోకం పుట్టక మునుపు పుట్టినవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్వయంభవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది అంతము లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండబోరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబద్ధ బోధను నేను ఖండిస్తానని మొదలుపెట్టాను. మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా, ప్రధాన యాజకుడిగా, చూడండి అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ అండి అది. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. చూడండి, ఇక్కడ ఒక ప్రశస్తమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఒక కాంటెక్స్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకుడిగా మరి ప్రతిష్ఠిస్తూ, ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడాలి కాబట్టి ఆయన మనుషుడయ్యాడు, మనుషుడుగా వచ్చాడు, మనుషుల కొరకు నియమించబడటానికి ఆయన వచ్చాడు, ప్రధాన యాజకత్వాన్ని చేయుటకు ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ తీసుకొని మాట్లాడుతున్నారండి. ఎందుకు దాన్ని పెడార్థం తెస్తారు? మనుషుల్లో నుండి ఏర్పరచబడి ఏం చేయాలంటే ఆయన యేసుక్రీస్తు ఆ రోజు అంత దీనంగా ఎందుకు ఆయన వేడుకొనుట అని అర్థం అనమాట. సప్లికేషన్ అని అంటారు. యాచించడం అంటే, ఈ యాచన అనేటువంటి యాక్చువల్ మీనింగ్ కాదు అది. యాచన అంటే అడుక్కోవడమే వాస్తవానికి, కానీ ఆ మీనింగ్తో చెప్పబడలేదు. ఏ మీనింగ్తో చెప్పబడిందంటే, ఒకవేళ మనం చూసినట్లయితే గ్రీక్ ఒరిజినల్ టెక్స్ట్ గ్రీక్లో నేను ఇది చదువుతున్నాను చూడండి. ఈ సప్లికేషన్స్, యాచన అనేటువంటి పదానికి ప్రతిగా దేన్ని ఉపయోగించారంటే హెకటేరియస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇట్ డజంట్ మీన్ దట్ బెగ్గింగ్ అనేటువంటి మాట కాదు అది. సప్లికేషన్ అంటే తీవ్రమైన ఆర్ద్రతతోటి, తీవ్రమైనటువంటి మనోవేదనతోటి, నేను మరణం నుండి నన్ను తప్పించు నాయన, తండ్రి 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 అని అడిగాడు. అంతేగాని బ్రో నువ్వు చెప్పినట్టు ఆయన నిత్యత్వమి అని అడగలేదు. ఎందుకు వాక్యాన్ని ఎందుకు అట్లా వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎందుకు అలా చెప్తారు మీరు? తప్పు కదా, అలా చెప్పకూడదు. ఎలా చెప్తారు మీరు? నిత్యత్వమే అని అడిగాడు ఆయన. నిత్యుడు ఆయన, ఎల్లప్పుడూ ఉన్నవాడు, తండ్రితో ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. తమరి తండ్రి గారేమో ఆయన పరలోకంలో పుట్టాడని అంటాడు. ఎలా ఈయన చూసి వచ్చాడేంటి పుట్టడానికి? అదేమంటే సమస్తమునకు ఆధారభూతుడు, ఫస్ట్ బాండ్ అనేటువంటి మాటను చూపిస్తారు. ఫస్ట్ బాండ్ అంటే అది కాదు. లిటరల్ మీనింగ్స్ ఎలా తీసుకుంటారు? యాక్చువల్ మీనింగ్ తీసుకోవాలి. లిటరల్ మీనింగ్ ఎలా తీసుకుంటారు మీరు? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, ఈ సీక్వెన్స్ ఆర్డర్లో మాట్లాడుతూ చెప్పాడు. అంటే బెగ్గింగ్ వేరు, డిఫరెంట్ వేరు, అడుక్కోవటం. అలాగే మొదటగా పుట్టినవాడు అని అంటే, మొదటగా పుట్టినవాడు అంటే ఏంది అర్థం? ఇక్కడే చెప్తున్నారు చూడండి, మీరు ఏడే చెప్తున్నారు చూడండి. ఏమని చెప్పాడు అదే అధ్యాయంలో? ఆహేతు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణంలో చేయవలసిన వాడై ఉన్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడు అయినటువంటి మనుషుల్లో నుండి ఏర్పరచబడినటువంటి ప్రతి ప్రధాన యాజకుడు అలా చేయవలసినటువంటి వాడై ఉన్నాడు.
మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు. కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా, అంటే లేవి యాజకత్వాన్ని యేసుక్రీస్తు యాజకత్వాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తను తానే నియమించుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ప్రధాన యాజకుడొకటకు ఆ మాట పలికాడు, నేడు నిన్ను కనియున్నాను. ఆ రాజుగా ప్రధాన యాజకుడిగా అవుటకు మానవుడిగా నిర్ణయించబడినటువంటి దినము, సంకల్పము, ప్రణాళిక ఇది. ప్రధాన యాజకుడు అవటానికి కోసం ఆయన దేవునికి కుమారుడయ్యాడు. ప్రధాన యాజకుడు అవటం కోసం దేవునితో సమానుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనేటువంటి విషయంలో చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుని కుమారుడు అంటే అభిషిక్తుడు, ఇది ప్రధాన యాజకుడు అవటానికి. ఈ వచనాన్ని బట్టి ఏమని, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా, 6వ వచనం ప్రకారంగా ప్రధాన యాజకుడు మాత్రమే దేవునికి మొరపెడతాడు. పాత నిబంధన కాలంలో ఎలా ఉంటుందో తెలుసు కదా. పాత నిబంధన కాలంలో యేసు ప్రభువుకి ఎలా మొరపెట్టారు తెలుసుగా. పాత నిబంధన కాలం చాలా మంది అంటారు పాత నిబంధన కాలం దేవుడు యేసు ప్రభువు కాదని అంటారు. నో, 100% పాత నిబంధన కాలపు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 100%. చాలా లేఖనాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూపిస్తున్నాయి. మీరు ఎలా యూనివర్సిటీలు నడుపుతున్నారో, ఎలా ఇది చేయాలో, మాకు బైబిల్ క్లాసులు పెడతాం, రండి అయినా బాబు వినండి నేర్చుకోండి అంటే ఎవరో రారు. సత్యాన్ని బోధిస్తామంటే 10, 20 మంది, 30 మంది, 50 మంది కూర్చుంటారు. మీకు ఎలా వస్తున్నారు? బహుశా మీ మీసాలు చూసి, మీరు తొడలు కొట్టడం చూసి, జబ్బలు జరచడం చూసి, రంకెలేయటం చూసి, కేకలేయటం చూసి, మీ హిప్పీ క్రాఫ్లు చూసి, మీరు చేసేటువంటి వేషధారణ చూసి బహుశా మోసపోయి ఉండొచ్చు. ఇది చాలా నాకు విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా, మీరు విశ్వాసులు కూడా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు దాన్ని అర్జెంటుగా అటువంటి యాటిట్యూడ్ని మార్చుకోండి సహోదరులారా. బైబిల్ని వెతకండి, అర్థమవుతుంది, మీరు నేర్చుకోండి. ఈ మాట అన్న తర్వాత 8వ వచనంలో ఏమని చెప్పాడంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. కుమారుడు, వాస్తవానికి కుమారుడు అంత దీనంగా అడగాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా అడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అంత దీనంగా అడగాల్సి వచ్చింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడుగా వచ్చాడు, నర రూపం దాల్చాడు. అయినప్పటికీ ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయితే మరి బాధ్యతను ఎలా నెరవేర్చాడు? మా నాన్నే కదా, నాకు ఇస్తాడు కదా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎప్పుడు కూడా ప్రభువారు చేయలే. ఒక సాధారణ మానవుడు దేవుణ్ణి ఎలా మెప్పించాలో అలా మెప్పించాలి నా తండ్రిని నేను అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి అలా మొరపెట్టి చూపించాడు. ఈరోజు నీకు నాకు ప్రభు అయ్యుండి, యజమానుడయ్యుండి, రాజు అయ్యుండి, అలాగే మన దేవుడయ్యుండి, సాక్షాత్తు మహాదేవుడయ్యుండి, సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా ఆయన కేవలం మన కోసం ఏం చేశాడంటే, హీ మేడ్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్. చాలా దీనంగా అడిగాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు అనేటువంటిది అక్కడ కనపట్టలేదు మీకు. ఆయన ఔన్నత్యం అనే గొప్పతనం కనపట్టలేదా మీకు? ప్రభువారు ఎలా ఉంటే వ్యక్తో మీరు స్టడీ చేశారు. ఆదికాండం నుండి ఆయన ప్రకటన గ్రంథం వరకు ఎలాంటి వ్యక్తో, జయశాలి అని పేరు పెట్టబడినటువంటి పేరు పెట్టుకున్నటువంటి, తనకు తాను తగిలించుకున్న బిరుదు తగిలించుకున్నటువంటి మీ తండ్రి గారు చెప్పలేదు యేసుప్రభు ఎలాంటి వ్యక్తో, ఎలాంటి దేవుడు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ ప్రకారంగా ఆయన గుర్రం మీద ఉన్నటువంటి జయించడానికి బయలుదేరినటువంటి జయశాలి యేసుక్రీస్తు ప్రభువారని చెప్పబడినటువంటి చెప్పలేదా? ఆయన ఎలాంటి గొప్ప దేవుడు? ఆయన చూసి ఆయన శిష్యులు, పాదాలు కడిగించుకున్న శిష్యులే ఆయన చూడంగానే, దేవత్వ రూపంలో ఉన్నటువంటి ఆయన చూడంగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటాడు యోహాను. అలాగే పరలోకం నుండి శబ్దం విన్నప్పుడు మరి ఉరుములు ఉరిమి ఆకాశం తెరవబడి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఆయన రూపాంతరం పొందినప్పుడు మరి బండల కింద సందుల్లో ఎలా దాక్కున్నారు పేతురు, కడమ అపోస్తలులు. పేతురు ఆ రోజు అడిగినప్పుడు
ప్రభువా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి ఇక్కడ పర్ణశాలలు కడతామని అంటే మరి పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని అన్నాడు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు, ఈయన మాత్రమే కనపడ్డాడు. మానవుడిగా ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వం పోలేదు. ఆయన నిజ దేవుడుగానే ఉన్నాడు. ఆయన లోకాన్ని పరిపాలన చేసేవాడు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కోసం ఒక ప్రధాన యాజకత్వం అనేటువంటి అడిషనల్ డ్యూటీ తీసుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అది తీసుకొని ఎంత దీనంగా అడిగినా కూడా కుమారుడు ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఏమని మాట్లాడారు? మన పిల్లలు మనల్ని అడుగుతుంటారు, నానా అది, అమ్మా ఇది కావాలి, అడుక్కుంటారు అని చెప్పి హేళనగా మాట్లాడు. డోంట్ యూస్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. తప్పు అది. పిల్లలు ఎంత దీనంగా అడిగినా అది వారి హక్కు అని గుర్తించాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఇది కూడా తెలియకపోవడం అనేటువంటి విషయం. ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మేము ప్రిన్సిపాల్లం అని చెప్పుకోవటము అరే నాట్ ఎట్ ఆల్ రైట్. పిల్లలు ఎంత దీనంగా అడిగినంత మాత్రాన పిల్లవాళ్ళు దీనంగా అడుగుతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు బలవంతులు, వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని తిడతారు, కొడతారు, ఏమంటారు అని ఒక భయం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎంత దీనంగా అడిగినా కూడా అది వారి హక్కు. అడగచ్చు, ఏదైనా అడగచ్చు. పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా అడగచ్చు. నాకు ఏరోప్లేన్ కొనియాలి డాడీ, ఏడ్చి అలిగి మొత్తుకొని ఏమైనా ఏరోప్లేన్ కొనాలని. కొనకపోవడం అనేటువంటిది అది వేరే, సెకండరీ. కొనలేకపోవడం అనేటువంటిది. కానీ అడిగే హక్కు పిల్లలకు ఉంది అంటే ఖచ్చితంగా ఉంది, అడగచ్చు. ఎంత దీనంగా అడిగినప్పటికీ అది అడుక్కోవడం కాదు అని తమరు గుర్తించాలి. ఇంకొకటి, ఎంత జనరాసిటీతో నువ్వు దానం చేశాడు, ముష్టేశాడు, భీక్ మాంతా అని చెప్పి అంటున్నారు తమరు. నీకు హిందీ వచ్చు అనేటువంటి విషయం జనాలకు తెలియాల్సిన అవసరం లేదు. ముష్టి దానం చేశాడని చెప్పి అని అంటున్నారు. పిల్లలు ఏది అడిగినప్పటికీ తల్లి కానీ తండ్రి కానీ ఇవ్వడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అది దానము కాదని తమరు గుర్తించాలి. మర్యాదగా మనిషిలాగా మారండి. ఏంటి ఆ అవతారం ఏమిటి? యేసుప్రభు శిష్యులు అనుకుంటున్నారా లేకపోతే రోమా సైనికులు అనుకుంటున్నారు మీరు? కాబట్టి గుర్తించి యేసుప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించండి. ఎంత దీనంగా అడిగినా కూడా అది అడుక్కోవటం కాదు, అది హక్కు. ఎంత దానంగా లేకపోతే ఎంత తండ్రి కుమారుడికి ఏ సహాయం చేసినా కూడా అది సహాయం కాదు, అది వారసత్వము అని గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని మనం అనుకుంటాం, పిల్లలకి అన్ని గురించి పెద్ద సీట్లు వచ్చేటట్టు చేసి మెడికల్ కాలేజీలో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే ఇచ్చేసి నేను నీకు దానంగా వేసాను అని చెప్పి అన్నావంటే వాడంత పనికి మనలోడు ఎవ్వడూ లేడు. నీకు కారు కొనిచ్చా, నీకు దానంగా వేసా, దానంగా ఎవ్వడు పిల్లలకి చెయ్యడు. అట్లాంటి ఆలోచన ఏదన్నా ఉందంటే అది ఇతర వాటిలలో కొన్ని వాదాలు ఉన్నాయి, ఆ వాదం ఉంటాయి. ఆ వాదాల్లో తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కటం, ఆ వాదాల నుంచి వచ్చినట్టున్నారు మీరు. ఆ వాదాల నుంచి వచ్చినట్టు ఇతర గ్రంథాల వాదాల నుంచి వచ్చినట్టున్నారు మీరు. అలానే తల్లికి కాళ్ళకి నమస్కారం చేయాలి, కుమారుడు తండ్రికి నమస్కారం చేయాలి, గురువుకి పాదాలకు నమస్కారం చేయాలి. ఈ సోది చెప్పే వాదాల నుంచి వచ్చినట్టు ఉన్నారు మీరు. ఇది కాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యేసుప్రభు వారి గురించి మాట్లాడేటప్పుడు చాలా పర్టికులర్గా ఉండాలి. యేసుప్రభు వారు అంటే ఎవరు అనుకున్నారు? నన్ను సృష్టించినాడు, సృష్టికర్త, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయన నోటి ఊపిరితో చేత ఆయన సంహరించే దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ముందు మీరెంత నేనెంత. ఏంటా మాటలు తెలియకపోతే నేర్చుకోవాలి, శుభ్రంగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకొనెను అని అన్నాడు. నేర్చుకున్నాడు ఆయన విధేయత. అవసరం లేదు ఆయనకి విధేయుడుగా ఉండాల్సిన అవసరం లేదు ఆయనకి. మీరేం చెప్తారు, నేనేం చెప్తాను. యాటిట్యూడ్ మార్చుకుంటే మంచిది. కాబట్టి ప్రధాన యాజకత్వం అనేటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను, నేను తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ కాంటెక్స్ట్ మనకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం 3 విధాలుగా చూడాలి. ఒకటి ప్రీ ఇన్కార్నేట్ స్టేట్ అండ్ ఇన్కార్నేట్ స్టేట్
అండ్ పోస్ట్ ఇన్కార్నేట్ స్టేట్. ప్రీ ఇన్కార్నేట్ స్టేట్లో ఆయన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయనే దేవుడు. ప్రీ ఇన్కార్నేట్ స్టేట్లో తండ్రి అయిన దేవుడి నుండి సమస్తము కుమారుని ద్వారా నెరవేరుతూ వస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో పని జరిగించింది యేసుక్రీస్తు ప్రభువారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. లోకం ఆయన మూలముగా కలిగను. ఆయన బట్టి, సమస్తం ఆయన బట్టి, ఆయన నుండి, ఆయన వలన మనం కలిగిన వారు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. పుట్టినవాడు ఎప్పుడు కూడా, ఆయన దేవునికి పుట్టినవాడు ఎప్పుడు కూడా సర్వాధికారి కాలేడు. కొంతమంది అంటారు, ఇంకా మా జోక్స్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది క్రీస్తు సంఘాల్లో. కళ్ళు ఉన్నాయి కొన్ని. నేను క్రీస్తు సంఘం సువార్థికుణ్ణి. యేసుక్రీస్తును ఎవరైనా తోలనాడితే నేను ఖండించడానికి వచ్చినటువంటి వాడిని. ఖండించడానికి పెట్టినటువంటి ఈ వన్ ఫౌండేషన్, ఈ ఛానల్ ద్వారా దీన్ని ఖండించాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వన్ ఫౌండేషన్ ఛానల్ ద్వారా నేను ఈ అబద్ధ బోధన ఖండిస్తున్నాను. ఏ అబద్ధ బోధన అయినా నేను ఖండిస్తాను. యేసు ప్రభువారే మన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, నిత్యుడు. హీఈస్ బిగ్గర్ దాన్ ఆల్ క్రియేషన్, ఇమ్మెన్స్ ఇన్ గాడ్స్ నేచర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సమస్తమును తనలో కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి అన్నీ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి? పిల్లలంట అడుక్కుంటారంట తల్లిని. ఎవరు మీరు వినేవాళ్ళు ఎట్లంటున్నారయ్యా? మీరు వినేవాళ్ళు ఎట్లంటున్నారు? అడుక్కుండే వాళ్ళు ఏంటి? అసలు అడుక్కుండే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అడగటము యేసుక్రీస్తు హక్కు, తండ్రి అయిన దేవుడు. అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చేది ఏది కూడా అది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేదా ప్రణాళికలో ఒక భాగం. అతిగా మాట్లాడొద్దు, అతిగా ఆలోచన చేయొద్దు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అదే మాత్రమే మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ గుర్తించి ఇటువంటి అబద్ధ బోధకులని అన్ఫాలో చేయండి. ఇటువంటి అబద్ధ బోధకులను ప్రశ్నించండి, తిప్పికొట్టండి. విశ్వాసులను కొందరిని అగ్నిలో నుండి బలంగా లాగమని యోధా పత్రికలో చెప్పబడింది. రక్షించండి అట్లాంటి వారిని. కొంతమంది అమాయకులు వాళ్ళ యొక్క అబద్ధ బోధకు బలైపోతూ ఉంటుంటారు. కాబట్టి మనం దాని నుండి వారిని రక్షించేటువంటి పరిస్థితి చేయాలి. కాబట్టి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను ఎవరిని కూడా ప్రత్యేకించి వ్యక్తుల్ని దూషించాలనేటువంటి ఉద్దేశం నాది కాదు. కానీ అబద్ధ బోధన మాత్రం నేను ఖండిస్తాను. మీరు కూడా ఎవరైతే BOUI అనేటువంటి సంస్థ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మీసాలు తిప్పి హిప్పీ క్రాఫ్లు పెంచి కొంచెం అతిగా అనిపిస్తున్నటువంటి పరిస్థితిని మార్చుకొని జాగ్రత్తగా ఒక క్రమంలో మీ సంస్థను నడిపించండి. మీరు వాక్యాన్ని నేర్చుకోండి. వాక్యము తెప్పొద్దు. వాక్యం యథార్థంగా ఎలా ఉందో అలానే బోధించండి. కొత్త విషయాలు మీకు ఏదో ఒక కొత్తగా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయాలని కొత్త పదప్రయోగాలు, కొత్త ప్రయోగాలు చేయదు. యేసుక్రీస్తుతోటి ఆ చెలగాటం చేయదు. ఆయన జీవము గల దేవుడు. జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరము అని గ్రంథం చెప్తుంది. కాబట్టి మీరు దాన్ని విని మీ పద్ధతి మార్చుకుంటారని మాత్రమే నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీ క్రమం కూడా మార్చుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రభువు మీకు ఒక మంచి ఆలోచన కలిగించి మీ మనసును మార్చునుగాక. మీ మారు మనసుకు పొందేటువంటి పరిస్థితిని, ఆ యొక్క పరిస్థితులను కలగజేయునుగాక. లేదంటే ఇక ప్రభువే మీ గురించి చూచుకొనుగాక. ఆమేన్. సకల యుగములో రాజు అయింది అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఘనతయు మహిమయు యుగ యుగములో కలుగునుగాక. ఆమేన్.